శుభం స్టారింగ్ సమంత, హర్షిత్, శ్రీనివాస్, చరణ్, శ్రియ, శ్రావణ్ లక్ష్మి, శాలిని. డైరెక్టెడ్ బై ప్రవీణ్ కంట్రిగుల్లా అండ్ ప్రొడ్యూసర్ బై సమంత గారు. ఈ మూవీ May 9th థియేటర్లో రిలీజ్ అయ్యి ఇప్పుడు జియో హాట్‌స్టార్ లో స్ట్రీమ్ అవుతుంది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు. మూవీలో ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. మూవీ రన్ టైం వచ్చేసరికి 2 hours 5 minutes. ఈ మూవీ ఇంట్లో బాగా సీరియల్స్ చూసే వాళ్ళకి బాగా కనెక్ట్ అయ్యిద్ది. మూవీ చూసాక నాకెలా అనిపించిందంటే పర్లేదు. మూవీ ప్లాట్ పాయింట్ చాలా బాగుంది. ఫుల్ డీటెయిల్ రివ్యూ పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ లో మాట్లాడుకుందాం. కథ విషయానికి వస్తే వైజాగ్ లో ఉన్న భీమ్లీ అనే ఊర్లో మన హీరో ఒక కేబుల్ ఆపరేటర్. కొత్తగా పెళ్లి చేసుకుంటాడు. పెళ్ళైన తర్వాత రోజు వాళ్ళ వైఫ్ నైట్ 9 అవగానే దెయ్యం పట్టినట్టు చేస్తుంది. ఆ టైంలో టీవీలో వచ్చే సీరియల్ చూస్తుంది. డిస్టర్బ్ చేస్తే కొడుతుంది. సీరియల్ అయిపోయిన తర్వాత నార్మల్ అయిపోతుంది. అలా ఆ ఊర్లో ఉన్న ఆడవాళ్ళందరూ అంతే బిహేవ్ చేస్తున్నారని తర్వాత తెలుసుకుంటాడు. అసలు ఎందుకు దెయ్యం పడుతుంది, దెయ్యం పట్టినప్పుడు సీరియల్ ఎందుకు చూస్తున్నారు, చివరికి ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేశారనేది రిమైనింగ్ స్టోరీ. మన రివ్యూస్ ని అందరూ చూస్తున్నారు కానీ మన ఛానల్ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఎఫర్ట్ కి మీరు ఇచ్చే సపోర్ట్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోవడమే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ జెన్యూన్ రివ్యూస్. మూవీలో పాజిటివ్స్ వచ్చేసరికి ప్లాట్ పాయింట్ చాలా బాగుంటది. బేసికల్లీ హర్రర్ మూవీస్ అంటేనే ఒక రివెంజ్ స్టోరీ ఉంటది. బట్ ఈ మూవీ అలా కాకుండా చాలా యూనిక్ గా ఉంటది. రివెంజ్ స్టోరీ కాదు అండ్ ఫ్లాష్ బ్యాక్ కూడా ఏముండదు. ఈ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది. సమంత గారు మూవీలో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తారు, క్యామియో లాగా. పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే అందరూ బాగా చేశారు. మూవీ అంతా ఆల్మోస్ట్ 3 couples చుట్టూ తిరుగుతుంది. ఇంటర్వెల్ కి ప్రాపర్ గా సెటప్ చేసుకుంటారు అండ్ ఇంటర్వెల్ బాగుంటది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఓకేయిష్ అనిపించింది. సినిమా బండి మూవీ టీం వాళ్ళు వచ్చినప్పుడు సీన్స్ చాలా బాగున్నాయి. మూవీలో నెగిటివ్స్ వచ్చేసరికి మూవీ చాలా ప్రెడిక్టబుల్ గా ఉంటది. ఈ ఇష్యూని ఎలా సాల్వ్ చేస్తాడనేది మనం ఈజీగా కనిపెట్టేస్తాం. కామెడీ అక్కడక్కడ వర్క్ అయింది. హర్రర్ అయితే అస్సలు లేదు. హర్రర్ మూవీ అన్న ఫీలే రాదు. చాలా రొటీన్ గా ఉంటది. ఫస్ట్ హాఫ్ బాగానే వెళ్ళింది, పర్లేదు. సెకండ్ హాఫ్ అంతా రిపిటేటివ్ సీన్స్ లా ఉంటాయి అండ్ అంత ఎంగేజింగ్ గా ఉండదు. సమంత గారి క్యామియో ఈ మూవీకి అవసరం లేదు. సమంత గారే చేయాల్సిన అవసరం లేదు ఈ మూవీకి. మూవీ ప్రమోట్ అయ్యిద్దని సమంత గారిని పెట్టినట్టు ఉన్నారు. మెయిన్లీ ఈ మూవీ స్క్రీన్ ప్లే అండ్ ఎగ్జిక్యూషన్ లో ఫెయిల్ అయ్యారు. అవి బాగా కేర్ తీసుకొని ఉంటే బ్లాక్ బాస్టర్ మూవీ అయ్యేది. మూవీ టీం వాళ్ళు తీసుకున్న పాయింట్ కి చాలా ఫన్ క్రియేట్ చేయొచ్చు. బట్ చాలా చోట్ల కామెడీ అంత వర్క్ అవ్వలేదు. విజువల్లీ ఓకేయిష్ గా ఉంటది మూవీ లో బడ్జెట్ అవడం వల్ల. నా ఫైనల్ వర్డిక్ట్ వచ్చేసరికి పర్లేదు, చూడొచ్చు. మూవీలో ఉన్న యూనిక్ పాయింట్ కోసమైనా. దట్స్ ఇట్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో రివ్యూతో కలుసుకుందాం.